ఫిష్ ఫ్రైకి కావాల్సినవి చూడండి, చక్కగా ఇలాంటి ముక్కలు కొట్టించుకోవాలి. ఇవి ఉప్పు అలాగే వాటర్ వేసి బాగా కడగాలి. క్లీన్గా నీళ్ళు లేకుండా కడిగి పెట్టుకుంటే ఫిష్ ఫ్రై అనేది బాగుంటుంది. చక్కగా కారం కొంచెం వేసుకోవచ్చు, మేము కారం తక్కువ తింటాం కాబట్టి కొద్దిగా వేసాను. పసుపు కొద్దిగా, అలాగే ధనియాల పొడి 1/2 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత. చేపలలో ఎక్కువ ఉప్పు వేసిందంటే ఎక్కువ అయిపోతుంది, చూసుకొని వేసుకోవచ్చు. నేను 1/2 టీ స్పూన్ వేస్తాను. అలాగే గరం మసాలా 1/2 టీ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్ట్ చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా పట్టుకున్నాను, ఇప్పుడే పెట్టాను. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఫుడ్ కలర్ వద్దనుకుంటే అవాయిడ్ చేయొచ్చు, లైట్గా సరిపోతుంది. నిమ్మరసం సగం తీసుకున్నాను. ఈ మొత్తం విత్తనాలు లేకుండా రసం పిండేసుకోవాలి ఇందులోకి. ఇలా ముక్కలు చేసి పిండుకున్నాను. చూడండి, మసాలాలన్నీ కలిపాను. ఇప్పుడు ఆ మసాలాలు మాత్రం ఇలా చేపలకి పట్టించేసి ఒక 20 నిమిషాలు లేదా 1/2 అవర్ అయినా కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మసాలా అంతా ముక్కలకు పట్టి మంచి టేస్ట్ వస్తుంది. అట్లీస్ట్ 15 నిమిషాలన్నా పెట్టుకోవాలి. లేదా ఈరోజు మీరు మసాలా అంతా వేసుకొని కలుపుకొని రేపు చేసుకోవాలనుకున్నా కానీ మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అసలు పాడవు. కొద్దిగా రవ్వ తీసుకోవాలి. రవ్వ అయినా బియ్యం పిండి అయినా శనగపిండి అయినా కానీ. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఇందులో వేసుకొని కోటింగ్ చేసుకోవాలి. ఇలా నొక్కితే అతుక్కుపోతుంది, రాలకుండా ఉంటుంది ఆయిల్లో. ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద అందులో తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ చేప ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ మీడియంలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే మాడిపోతాయి, అలాగనే తక్కువ కూడా పెట్టద్దు, మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని మంచి కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ రావాలి. ఇలా ఉండాలి. ఇప్పుడే వేయించిన చేప ముక్కల్ని పక్కన తీసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఈ కలర్లో ఉండాలి. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అంత బాగుంటాయి. చూస్తూనే అలాగైనా తినేయచ్చు, ఏ అన్నం లేకుండాను అలాగైనా తినేయచ్చు. స్నాక్స్ లాగా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఫుల్ ఫ్రై అయితే అయిపోయినాయి. ఒక్కసారి ఇలా ఉండాలి. లోపల మాత్రం మంచిగా మెత్తగా ఉంటవి, సాఫ్ట్గాను, పైన క్రిస్పీగా ఉంటవి. పప్పుచారు వేసుకొని రైస్లోకి చేపలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎలాగైనా తినచ్చు. రైస్ వేస్తున్నాను. నీకే కాంబినేషన్ పప్పుచారులో చాలా బాగుంటుంది, అందుకే నేను పప్పుచారు కూడా చేశాను. ఇప్పుడే వండాను, వేడివేడిగా, చలికాలం కాబట్టి వేడివేడిగా తింటేనే బాగుంటుంది. నేనైతే తిని చూస్తున్నాను, కరెక్ట్గా ఉన్నవి నేను వేసిన మసాలాలు. ఇలాగే నుండి క్రిస్పీగా ఉన్నాయండి, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.